రైతులను ఉభయ గోదావరి జిల్లాల్లో దోపిడీ వ్యవస్థ పీడిస్తోంది. తాము దోపిడీకి గురవుతున్నామని రైతులు రోడ్డెక్కి విలపిస్తున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస మద్దతు ధర 1725 రూపాయలు చెల్లించాల్సి ఉండగా రైతు సేనా కేంద్రం దళారులతో కుమ్మక్కై కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు 1500కే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. అటు తూకం ఇటు ధరల్లోనూ రైతులు నష్టపోతున్నారు. అయితే కొంతమంది మిల్లర్లు రైతు పేరుతో మద్దతు ధరకు రవాణా ఛార్జీలకు ప్రభుత్వానికి బిల్లులు పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. రైతులందరూ కూడా సకాలంలో పండించి ధాన్యం ఎక్కువ ఉన్నప్పటికీ గవర్నమెంట్ 40% ధాన్యమే కొనుగోలు తీసుకుంటే ఇంకా 60% ధాన్యం ఉండగా ఇంకా టార్గెట్లు లేవు అని చెప్పేసి 4 రోజుల నుంచి ధాన్యం కొనట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ధాన్యం కొని విధానం ఏదైనా ఎలుసుబాటు కల్పించాలని గవర్నమెంట్ వారిని కొడదామని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి ట్రాక్టర్తో సహా రైతులు అందరూ కలిసి వచ్చామండి. మీరు దీన్ని టార్గెట్ పెంచి మాకు 70% ధాన్యం కొనాలని మేము ఈ కలెక్టరేట్ దగ్గర ఈ ఎంఆర్ఓ గారిని, జేసీ గారిని, మా యువ గారి ద్వారా మేము తెలియబడుతున్నాం. 4 రోజులు 3 రోజులు వర్షాలకు వచ్చేస్తున్నాం. దాని గురించి మేము అడుగుతున్నాం. అది అంటారు ఇది అంటారు. దానికి ఇవ్వట్లేదని కట్టేసిన 5 రోజులు 6 రోజులు లోడ్లు టార్లు ఓనర్లు ఏమన్నారంటే లోన్లు దింపేయండి, మా బలి మాకు ఖాళీ పంపించండి అన్నారు. రోజుకి వచ్చండి బండికి వచ్చి 1000 రూపాయలు డెమరేజ్ చెప్పని వసూలు ఇవ్వమంటున్నారు. మాకు వచ్చేది ఏమవుతుంది అందులో ప్రైవేట్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ కి అమ్మేసుకోమని చెప్తాను. ఓపెన్ మార్కెట్ కి అమ్మేస్తే 1500 అడుగుతున్నారు మిల్లర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ వచ్చింది 45% వచ్చి నో కటింగ్ పాయింట్కి వచ్చి 5 రూపాయలు కటింగ్ అయినా అక్కడ రావాలండి. దాని గురించి రైతు ఏం చేయాలో అల్లకొల్లని ఉందండి. దాని గురించి మేము అడుగుతానికి వచ్చామండి. ఉభయ గోదావరి జిల్లాలో రైతులను పట్టిపీడుస్తున్న దోపిడీ వ్యవస్థకు సంబంధించి మరింత సమాచారాన్ని ఉభయ గోదావరి జిల్లాలో రైతులను పట్టిపీడుస్తోన్న దోపిడీ వ్యవస్థకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. రైతాంగం దోపిడీ గురవుతూనే ఉంది. పాలకులు మారుతున్నా సరే రైతు ఈ దోపిడీ నుంచి మాత్రం దళాల నుంచి ఎవరు కాపాడలేని పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండే నాయకులకు రైతుల స్వేదం వారి కష్టాలు అన్ని కనిపిస్తాయి. కానీ అయ్యే ప్రతిపక్ష నాయకులు అధికార పగ్గాలు చేపట్టాక మళ్ళీ పాత పద్ధతిని అవలంబిస్తూ రైతుల కష్టాలు మాత్రం పండించుకునే పరిస్థితిలో ఉంటున్నారు. గతంలో రైతులు ఎన్నో ఆవేదన చెందారు ధాన్యం అమ్ముకోలేక. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ధాన్యపు గింజను కొంటామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్వయంగా వీక్షించి స్వయంగా పరిస్థితులన్నీ పరిశీలించి హామీలు ఇచ్చిన ఇప్పటి వరకు కూడా పరిస్థితులు మెరుగుపడలేదంటే దళారీ వ్యవస్థ ఏ విధంగా రాజ్యం వెళ్తుందో మనకు స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. 75 కేజీల బస్తానికి సామాన్య రకానికి అయితే 1725 రూపాయలు, అలాగే గ్రేడు ఏ రకానికి అయితే 1740 రూపాయల చొప్పున ప్రకటించింది. ఈ రకంగా చూసుకుంటే రైతాంగానికి మంచి ధరే లభించిందని చెప్పుకోవాలి. కానీ ఏ మిల్లర్ కూడా ఈ ధర కొనడానికి ముందు రాకపోవడం, వాతావరణ పరిస్థితులు బాగాలేకపోవడం, ఒకవేళ తడిసిన ధాన్యంలో మొలకలు రావడం, ఇటువంటి కారణాలతోటి దళారీ వ్యవస్థ మాత్రం గట్టిగా రెచ్చిపోయిందని చెప్పాలి. రైతుకు 1500 చొప్పున అంటే 75 కేజీల ధాన్యం బస్తాకి 1500 మించి ఇవ్వడం. రైతులు కూడా అందిన కాడికి ప్రభుత్వం ఏ విధంగానూ కొనుగోలు చేయట్లేదు కాబట్టి తాముకు వచ్చిన ధరకైనా అమ్ముకోవాలని రైతులు ఎగబడడంతో ఒక్కసారిగా మిల్లర్లు మాత్రం ఈ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ చాలా దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇస్తుందో ఈ దోపిడీకి ఉదాహరణగా రైతుల పేరు మీద కొనుగోలు చేసినట్టుగా మిల్లర్లు చూపెడుతున్నారు. 1725 రూపాయలకి వచ్చే విధంగా రేటు చూపెడుతున్నారు. కానీ వాళ్ళు కొనుగోలు చేసి మాత్రం 1500 రూపాయలకి. అలాగే ఈ రేటు చూసిన తర్వాత తూకం దగ్గర కూడా ప్రతి బస్తాలోనూ 2 కేజీలు తరుగు పేరుడు చూపెడుతూ కూడా మరో 2 కేజీలు రైతును దోచుకుంటున్నారు. అలాగే మిల్లలకి రవాణా సౌకర్యం కూడా అంటే వాహనాలు ఏర్పాటు చేసినందుకు కూడా మిల్లలు రైతు పేరిట తీసుకుంటున్నారంటే ఈ దళారీ వ్యవస్థ ఏ విధంగా ఓటులు వారుకొని రెచ్చిపోతుందో చెలరైపోతుందో చూడాలి. అయితే అధికారులు మాత్రం తమ లెక్కల్లో చాలా స్పష్టంగానే చెప్తున్నారు. 5.5 లక్షల టన్నులు అంటే సపోజ్ ఈ వాడకానికి మినహాయించి ఒక 50,000 మెట్రిక్ టన్నులు మినహాయించి మిగిలిన 5 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యి మార్కెట్లోకి వస్తుందని మిల్లర్లకు వద్దకు వస్తుందని అంచనా ఇస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 1,60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ విధంగా చూసుకుంటే కనుక రైతు తడిసిన కళ్ళ ధాన్యం తడిసింది, అలాగే కళ్ళల్లో కూడా తడి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కబుర్లు చెప్తుంది తప్పించి రైతును ఆదుకునేందుకు ఏమాత్రం ముందుకు రావట్లేదని పరిస్థితులు మనకు చాలా స్పష్టం చేస్తున్నాయి. రైతులు రోడ్డెక్కినా సరే కబుర్లు తప్పించి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచే మాత్రం నాయకులు ఎవరు కనిపించడం లేదు. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ. రాష్ట్రం.